సమీక్షిస్తారు. ఫినాన్స్ కమిషన్తో చర్చించే అంశాలపై ఆర్థిక శాఖ అధికారులతో రివ్యూ చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఎస్ఐపిబి సమావేశంలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయానికి వెళ్లనున్నారు. విశాఖలో మెట్రో నిర్మాణం, ఫ్లైఓవర్ నిర్మాణం అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షిస్తారు. ఫినాన్స్ కమిషన్తో చర్చించేటువంటి అంశాలకు సంబంధించి ఆర్థిక శాఖ అధికారులతో రివ్యూ చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఎస్ఐపిబి సమావేశంలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు నాయుడు. డీటెయిల్స్ మనకు హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ జ్యోత్స్న. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించడంలో ప్రతిరోజు కూడా చంద్రబాబు వడివడిగా అడుగులు వేస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఇదే నేపథ్యంలో ప్రతిరోజు కూడా వివిధ శాఖలతో అలాగే ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఆ శాఖ తీరు ఏ రకంగా ఉంది, ఎటువంటి మార్పులు చేర్పులు అవసరమైనటువంటి సూచనలు సలహాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఇదే నేపథ్యంలో ఈరోజు కూడా 3 శాఖలతో బిజీగా గడపనున్నారు ముఖ్యమంత్రి. ముఖ్యంగా విశాఖలో మెట్రో ప్రాజెక్టుతో పాటు ఫ్లైఓవర్ నిర్మాణం అలాగే ఫైనాన్స్ కమిషన్తో చర్చించేటటువంటి అంశాలపైన ఆర్థిక శాఖ అధికారులతో అలాగే మధ్యాహ్నం వచ్చేసి ఎస్ఐపిబి అధికారులతో కూడా సమావేశమవుతారు. ఇదే నేపథ్యంలో ప్రధానంగా ఏపీ విభజన అంశాలకు సంబంధించి పూర్తిగా దృష్టి సారిస్తున్నారు. ఒక్కొక్కటిగా సాధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా విశాఖను ఐటీ హబ్తో పాటు టూరిస్ట్ హబ్గా మారుస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ముందు నుంచి ప్రకటిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెట్రో ప్రాజెక్టును తీసుకుంది. ఇదే నేపథ్యంలో ఎందుకంటే దగ్గర 620 కిలోమీటర్ల పరిధిలో విస్తరించినటువంటి విశాఖ ఏకంగా 25 లక్షల జనాభా కలిగి ఉంది. సో భవిష్యత్తు ముందు కూడా ఎక్కువగా మరింత జనాభా పెరిగేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇటు ఐటీ పరిశ్రమలతో పాటు మిగిలిన పరిశ్రమలు కూడా అక్కడ ఏర్పడితే మరింత జనాభా పెరిగేటటువంటి నేపథ్యంలో సో దానికి అనుగుణంగా ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పూర్తిగా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నారు. అంటే ముఖ్యంగా 2047కు సంబంధించి 2047 విజన్తో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో అప్పటి ట్రాఫిక్ అనుగుణంగా ఇప్పటి నుంచే కూడా చర్యలు తీసుకునే విధంగా ఈరోజు అధికారులతో పూర్తిగా సమాలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ప్రధానంగా 3 కారిడార్లుగా కూడా ఈ విశాఖ మెట్రో ప్రాజెక్టును అయితే విభజించడం జరిగింది. మొదటి